వెల్కమ్ టు వాణి స్టోరీస్. ఇవాల్టి కథ అన్నా చెల్లి మధ్యలో వదిన. కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వార్త విన్నారా? కాఫీ కప్ అందిస్తూ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి రిలాక్స్ అవుతున్న ప్రకాష్ను అడిగింది అనసూయ. వార్త చదివావా అనాలి కానీ వినడం ఏమిటి? భార్యామణి అంతరంగాన్ని అర్థం చేసుకోలేని ప్రకాష్ అయోమయంగా భార్య ముఖాన్నే చూస్తూ కాఫీ సిప్ చేశాడు. చదవడానికి ఇదేమీ జ్యోతి ఈనాడు వార్త కాదు స్వామి, వినే వార్తే. అయితే వినిపించు, వింటాను. ఎంఐఎం గురించి కాదుగా? ఎంఐఎం అంటే మోడీ, మెట్రో, మధ్యలో ఇవాంకా, ఇదేగా నేటి కారం వార్త. కారం వార్త అదే హాట్ న్యూస్. అయితే ఇది ఎంకేఎం వార్త అన్నమాట. మధ్యలో ఐ బదులు కే ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? కే అంటే కాత్యాయిని ఫ్రమ్ కంకిపాడు. నిజమా? మా చెల్లెలు వస్తుందా? ఎప్పుడు? ఎవరు చెప్పారు? ఉత్సాహంగా అడిగాడు ప్రకాష్. తెలియనట్లు నటించకండి. నా సెల్లుకు మెసేజ్ పెట్టిన తల్లి మీ సెల్లుకు మెసేజ్ పెట్టలేదంటే నేను నమ్మాలి. పెట్టిందేమో, నేను వేరే బ్రాంచ్ ఇన్స్పెక్షన్లో ఉన్నాను. సెల్ ఆఫీస్లోనే వదిలేశాను. సెల్లు చూసుకుంటూ చెప్తాడు. నమ్మమంటారా? నా మాటలు ఎప్పుడు నమ్మావు నువ్వు? నిన్ను నేను నమ్మించలేను కానీ ఇంతకీ మెసేజ్ ఏమిటి? వివరాలేమీ లేవు కానీ అందుకే అయింటుందని అనుకుంటున్నాను. అందుకే అంటే అదేమిటో చెప్పరాదా? ఇవాళ పూర్తిగా అలసిపోయాను, బుర్ర తినకు ప్లీజ్, ప్రాధేయపడ్డాడు ప్రకాష్. వయసొచ్చిన అమ్మాయి తల్లి వయసొచ్చిన అబ్బాయి తండ్రి దగ్గరకు ఎందుకు వస్తుంది? ఓ, నువ్వు ఆ రూట్లో వచ్చావా? మన బడుద్దాయికి అంత అదృష్టమా? అవికా ఎక్కడా? మన రాజా ఎక్కడా? వాడిని బడుద్దాయి అనకండి. మరేమంటావు? అత్యవసర మార్కులతో బీటెక్ అయిందనిపించాడు. ఉద్యోగం సాధించుకోలేక ఊరి మీద పడ్డాడు. మరి కాత్యా కూతురు అందానికి అందం అనుకువా? నువ్వు అన్నట్లు సంబంధం కోసమే వస్తే మాత్రం మన రాజా అదృష్టవంతుడే. ఇక ఆపండి, మీ చెల్లెలతో నేను మాట్లాడతాను. మీరేమీ జోక్యం చేసుకోకండి. నా కొడుక్కి చచ్చిన కాత్యాయిని కూతుర్ని కట్టబెట్టను, వార్నింగ్ ఇచ్చింది అనసూయ. కూతురి కాలేజీ ఫీజు కోసం సహాయం కోరి వచ్చిన కాత్యాయిని ఎన్ని మాటలందో గుర్తుకొచ్చి ఆనాటి తన అసమర్థతకు తనను తానే అసహ్యించుకొని మౌనం పాటించాడు ప్రకాష్. అయినా మన అబ్బాయికి ఉద్యోగం ఇవాళ కాకపోతే రేపు. మనం అంటే ₹1,00,00,000 కట్నంతో వచ్చే అమ్మాయిలు కోకొల్లలు. అవును మరి, నలుగురు వచ్చారు, ఉద్యోగం లేదని పారిపోయారు. అందమైన కలలు కనడానికి బాగుంటాయి కానీ నిజ జీవితంలో సాధ్యం కాదు. ఆ కళ చెదిరిపోతే మిగిలేది కన్నీరే. మీరెన్నైనా చెప్పండి కానీ మీ చెల్లెమ్మ విషయంలో మాత్రం తలదూర్చకండి. ఆ వచ్చే తల్లి తొందరగా వచ్చేడిస్తే బాగుణ్ణు. కుక్ వెళ్ళిపోతుంది. ఎన్నో రోజుల తర్వాత వస్తుంది. నువ్వు ఆ మాత్రం చేయలేవా? చెయ్యక చస్తానా? ఎందుకు చేయను? రాత్రికి అమ్మగారి బస ఇక్కడేనో వెళ్ళిపోతుందో? ఇంకా రాలేదు, అప్పుడే పంపించే ప్రయత్నాలా? రాక చస్తుందా? కాళ్లకు పడ్డ పాము కరవకుండా వదులుతుందా? మరోసారి చెప్తున్నాను, మీ చెల్లెమ్మ గారు చెమ్మగిల్లిన కళ్ళతో అరే అన్నయ్య, కట్నాలు ఇచ్చుకోలేను, కనికరించి నా కూతుర్ని నీ కోడలుగా చేసుకోరా అని చేతులు పట్టుకుంటే కరిగిపోయి సొల్లు కార్చొద్దు. నా కొడుకు పేరే కాదు, వాడే రాజా. నేను బాత్రూంకి వెళ్తున్నాను. వచ్చేలోపు కాత్యాయిని వస్తే పిచ్చివాగుడు వాగకుండా కూర్చోండి. అలాగే అసూయమ్మ గారు. సారీ అనసూయ. రారా కాత్యా, ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింది అన్నయ్య. అసలు అవికా కూడా రావాలనుకుంది. ఏవో ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయని రాలేకపోయింది. నువ్వు వచ్చావు, దాన్ని చూడ్డానికి నేను వస్తాను. అమరావతిలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కదూ? ఏదో చిన్న జాబ్. హాయ్ కాత్యాయిని, ఎంతసేపు అయింది వచ్చి? అంటుకున్న తల తుడుచుకుంటూ వచ్చి అడిగింది అనసూయ. ఇప్పుడే వదినా అన్నట్లు రాజెక్కడా? జాబ్ చేస్తున్నాడా? మొన్నేదో ఇంటర్వ్యూకి వెళ్ళాడు, మల్టీనేషనల్ కంపెనీ. రేపో మాపో అంటున్నాడు. నీకేమి వండి పెట్టాలా అని నీ మెసేజ్ చూసినప్పటి నుంచి మీ వదిన బుర్ర బద్దలు. వదిన సంగతి నాకు తెలియదా అన్నయ్య? నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా?
మీ అన్నయ్యే చెప్పాలి, నేను విని తరించాలి. అవును, ఒక్కదానివే వచ్చావే, అవిక రాలేదా? అది మొన్న ఈ మధ్య ఏదో చిన్న జాబ్లో చేరింది. సెలవు పెడితే బాగోదని నన్ను పంపింది. అవిక పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? అమ్మాయి పెళ్ళంటే మాటలా వదినా? అయినా తప్పదుగా. అవిక వయసు 24 5 మొన్నే 24 దాటి 25లోకి అడుగుపెట్టింది. మీ దగ్గరి బంధువుల్లో చూడలేకపోయావా? ఆ పని మీదే వచ్చాను. మీ అన్నగారిని నమ్ముకోకు. అదిగో అంటే 6, ఇదిగో అంటే 20 నెలలు కాదు, సంవత్సరాలు. ఏరా అన్నయ్య, నీ మేనకోడలి కోసం నువ్వేమీ చేయలేవా? ఇంత చెప్పినా అర్థం కాలేదా వదినా? కర్మ కర్మ. నేనేం చేయగలను చెప్పు? అదేం మాట అన్నయ్యా, ఏమీ చేయలేవా? కనీసం రాజాకైనా? వదినా, వాడికిప్పుడే పెళ్ళా, 27 ఏళ్ళు దాటిపోలా? అవుననుకో, మొన్న ఈ మధ్య ఓ సంబంధం వచ్చింది. కానీ వాళ్ళు 1 కోటి కన్నా ఎక్కువ ఇవ్వలేమన్నారు. వీర లెవెల్లో కోతలు కోస్తున్న భార్యను ఏమీ అనలేక మౌనాన్ని ఆశ్రయించాడు ప్రకాష్. అన్నయ్య, నిన్ను అడుగుతున్నాను, నీ సమాధానం కూడా ఇదేనా? వదినా, నన్ను అడుగు, నేను చెప్తాను. మా రాజాకి మీ అవికాకి పోలికే లేదు. కట్నం ఇవ్వగలవా అంటే అదీ లేదు. పోనీ మీ అమ్మాయి ఏమైనా మిస్ వరల్డా? చిన్న జాబ్ అని నువ్వే చెప్పావు. మరి ఏమి చూసి రాజాని ఇమ్మంటావు? వదినా, డబ్బు దర్పాలను మించి అనుబంధం ఉంటుంది. నాకు వీడు అన్నయ్య, ఓ తల్లి బిడ్డలం. అయితే కట్నాల పేరుతో కావలసిన వారిని దూరం చేసుకుంటామా? వదినమ్మ, నీతులు చెప్పడానికి ఇది కథ కాదు, సినిమా కాదు, జీవితం. నీతులు చెప్పడానికే గాని ఆచరించడానికి కాదు. చివరిగా అడుగుతున్నాను, మా అవిక మీ రాజాకి తగిన సంబంధం కాదంటావు? అవును అవును అవును. ఒకే మాట ఎన్నిసార్లు అడుగుతావు? ఆవేశపడింది అనసూయ. కాత్యాయిని, అంతేనా అన్నయ్య అన్నట్లు చూసింది. ప్రకాష్ సిగ్గుతో తలదించుకున్నాడు. అన్నయ్య, వదిన, మీ అంతస్తులకు తగిన దానిని కాదని తెలిసి అనవసరంగా వాదించాను. అసలు విషయానికి వస్తాను. ఈ నెల 23వ తేదీన అవిక పెళ్ళి. మీ మేనకోడలు మీకు పెళ్లి బట్టలకని ఈ 50,000 పంపించింది. అమ్మాయితో పాటు అబ్బాయి కూడా గూగుల్ కంపెనీలోనే ఎంప్లాయ్. ఇద్దరి శాలరీ కలిపి 2 లక్షల పై మాటే. పెళ్ళి కాగానే ఇద్దరు కంపెనీ తరపున స్టేట్స్కి వెళ్తారు. మీరు తప్పకుండా వచ్చి వధూవరులను ఆశీర్వదించండి. భార్యాభర్తలు తెల్ల ముఖాలతో నోరు తెరిచేశారు. మీతో ఇంతసేపు ఎందుకు గొడవ పడ్డానో తెలుసా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. అమ్మా, నేను ప్రేమించిన అబ్బాయి మా కంపెనీలోనే నాతో బాటే పనిచేస్తాడు. మా ఇద్దరి కులాలు వేరు కానీ మతం మానవత్వం ఒక్కటే. పుట్టింది విజయవాడ, ఉండేది భాగ్యనగరం. కట్నాల మీద ఆశ లేదు. అయినా ఈ కాలంలో అబ్బాయిలకు కట్నాలిచ్చి పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఉన్నారా? కాదనను అవిక. మా అన్నయ్య కొడుకు రాజా ఉన్నాడు. మా అన్నయ్య నా మాట కాదనడు. అయిన సంబంధం ఆలోచించు. కట్నాలకు ఆశపడే స్వభావం కాదు మా అన్నయ్యది. అమ్మా, మీ అన్నయ్య వెనుక మీ వదిన ఉంటుందని మర్చిపోయావా? ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటే నమ్మనుగాక నమ్మను. కానీ పతనమైన ప్రతి మగవాడి వెనుక స్త్రీ ఖచ్చితంగా ఉంటుందంటే నమ్ముతాను. అనసూయ వదిన అన్నయ్య మాటలను కాదనదు. అప్పుడంటే మనం పేదవాళ్ళం. ఇప్పుడు నీ మూలంగా మనం కూడా మంచి జీవితంలోకి అడుగుపెట్టాము. అమ్మా, మానవ సంబంధాల మీద నీకంత నమ్మకం ఉంటే ఒకసారి వెళ్ళి నా జాబ్, శాలరీ గురించి చెప్పకుండా అడిగి చూడు. వాళ్ళు సరే అంటే నా ప్రేమను నీ కోసం వదులుకుంటాను. నాకు తెలుసు, మనీ ముందు మమతలు, బంధుత్వాలు బలాదూరని. నీది పిచ్చి నమ్మకమని నేనెందుకు వాదించాలి? నువ్వే కల్లారా చూడు. నువ్వు మీ అన్నా వదినలతో మాట్లాడేటప్పుడు ఈ ఫోన్ ఆన్ చేసి ఉంచు. నేను లైవ్లో చూసి తరిస్తాను. అవిక చెప్పిన కథ స్క్రీన్ ప్లేతో సహా సరిపోయింది. మీ ఇద్దరి సూపర్ యాక్షన్ డైలాగులతో ఈ ఫోన్ తీసిన సినిమా మొత్తం చూసేసింది. నేను దానికి నా ముఖం ఎలా చూపించాలో అర్థమే చావటం లేదు. కన్న కూతురే కాబట్టి ముద్దులు పెట్టి మాయ చేస్తాను. అబ్బాయిది ఈ ఊరే, కళ్యాణ వేదిక, హైటెక్ సిటీ, సైబర్ సిటీ కన్వెన్షన్ హాల్. పెళ్లి రోజున ఇదే డ్రైవర్తో కారు పంపిస్తాను. వస్తే సంతోషిస్తాను. నేను, నా కూతురు అవిక. హ్యాండ్ బ్యాగ్ నుంచి శుభలేఖ తీసి అన్నయ్య వదినల చేతిలో పెట్టి, అనసూయకు బొట్టు పెట్టి, వెండి కుంకుమ భరిన వదిన చేతిలో పెట్టి బయట పార్క్ చేసున్న వెర్నా కారు వైపుకు హుందాగా అడుగులేసింది కాత్యాయిని. ఇవాంకా టూర్ కోసం మాదాపూర్ రోడ్లకు చేసిన అలంకరణ చూసి
ముఖం మార్చుకొని ఏడుస్తున్న సిటీ రోడ్లలా నిలబడిపోయారు మిస్టర్ అండ్ మిస్సెస్ అసూయ పురుషోత్తం. సారీ అనసూయ పురుషోత్తం. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.